శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు ముందు భారత్ను ఫిట్నెస్ ట్రబుల్స్ వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఫిట్నెస్ సమస్యలతో బుమ్రా దూరమయ్యాడు. తొలి టెస్టుకు వాషింగ్టన్ సుందర్ కూడా అందుబాటులో లేడు. ఇప్పుడు గాయపడిన ప్లేయర్ల జాబితాలో కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా చేరాడు. వార్మప్ మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. శుభ్మన్ కుడి బొటనవేలికి గాయమైంది. గుర్నూర్ బ్రార్ బౌలింగ్లోనే చేతి బొటనవేలికి బంతి తగిలింది. ఆ తర్వాత వేలికి స్ట్రాప్తో కనిపించాడు. మళ్లీ బ్యాటింగ్కు వచ్చినప్పటికీ స్పిన్నర్ల బౌలింగ్లోనే ప్రాక్టీస్ చేశాడు. శ్రీలంక 11తో వార్మప్ మ్యాచ్ తొలి రోజు ఆటలో శుభ్మన్ బరిలో దిగలేదు. ముందు జాగ్రత్తగా టీం మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. శుభ్మన్ గిల్ గాయంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది బీసీసీఐ మెడికల్ టీం. రెగ్యులర్ కెప్టెన్ అందుబాటులో లేకపోవడంతో తొలి రోజు ఆటలో భారత జట్టుకు కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరించాడు. సాయి సుదర్శన్కు కూడా టీం మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. మరోవైపు ఈ నెల 15న మొదలయ్యే తొలి టెస్టులో టీమిండియాకు స్పిన్ పరీక్ష తప్పదనే చర్చ జరుగుతోంది. స్వదేశంలో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాను ఎదుర్కోవడంలో భారత్ విఫలమైంది. తను పన్నిన స్పిన్ ఉచ్చులో తనే చిక్కుకుంది. 2 సిరీస్ల్లోనూ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడు శ్రీలంకలోనూ స్పిన్ పిచ్లపైనే భారత్ బరిలో దిగబోతోంది. లంకలో ఎదుర్కోవడం అంత తేలికైన విషయమేమీ కాదు. ముందుగా స్థానిక పరిస్థితులకు అలవాటు పడి చెలరేగాల్సిందే. లంకతో సిరీస్కు ముందు మెయిన్ బ్యాటర్లు స్పిన్ పిచ్లపై కసరత్తు చేశారు. అయితే ఆ ప్రాక్టీస్ ఇప్పుడు సరిపోతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. భారత జట్టు 2017లో చివరిగా శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఆడింది. అప్పుడు ఆడిన వారిలో ఇప్పుడు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మాత్రమే జట్టులో ఉన్నారు. లాంగ్ ఫార్మాట్లో శ్రీలంక స్పిన్నర్లను ఎదుర్కోవడం కొత్త ఆటగాళ్లకు కష్టమైన పని అనే చర్చ జరుగుతోంది. కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్పై ఎక్కువ భారమే ఉండబోతోంది. యశస్వి జైస్వాల్ కూడా హిట్ అయితే భారత్కు తిరుగుండదు. సాయి సుదర్శన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ కూడా ఓ చేయి వేస్తే శ్రీలంకపై పై చేయి సాధించవచ్చు. బుమ్రా లేకపోవడంతో పేస్ విభాగాన్ని సిరాజ్ లీడ్ చేయబోతున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణపైన భారం ఉండబోతోంది. గుర్నూర్ బ్రార్కు తుది జట్టులో చోటు ఉంటుందా లేదా అనేది ఆసక్తికరమే. ఛాన్స్ కోసం దేవదత్ పడిక్కల్ ఎదురు చూస్తున్నాడు. స్పిన్ బౌలింగ్లో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ కీలకం కాబోతున్నారు.